వర్షాకాలం అంటే వ్యాధుల కాలం. ఈ కాలంలో ఉండే చిత్తడి వాన, చిరుజల్లులు పలు రకాల రోగాల వ్యాప్తికి కారణమవుతాయి. కలుషిత నీరు, ముసురుతున్న ఈగలు, కొత్తగా మొలిచే పచ్చిక అన్నీ కలిసి అనారోగ్యానికి గురిచేస్తాయి. పాడి పశువుల్లో గాలికుంటు, గొంతువాపు, జబ్బవాపు వంటివి ఈ కాలంలో వ్యాప్తి చెంది ఒక్కోసారి మరణాలకు దారితీస్తాయి. వేలల్లో ఖర్చు చేసి పెంచి పోషించిన పాడి పశువులు రోగాలకు గురై చనిపోతే రైతుకు మిగిలేది నష్టాలే. జబ్బు చేశాక వేల రూపాయలు ఖర్చు చేయడం కంటే రాకముందే ముందు జాగ్రత్తగా టీకాలు వేయిస్తే చాలా రకాల వ్యాధులను నివారించవచ్చు. వర్షాకాలంలో గేదెల్లో వ్యాపించే గాలికుంటు, గొంతువాపు, జబ్బవాపు వ్యాధుల లక్షణాలు, నివారణ గురించి సూచనలు ఇస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. వర్షాకాలంలో పశువుల్లో వస్తున్నటువంటి వ్యాధులు, నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వర్షాకాలంలో గేదె పశువుల్లో ఈ గొంతువాపు వ్యాధి అనేది వస్తుంది. యుక్త వయసులో ఉండి బలిష్టంగా ఉన్నటువంటి పశువులు 6 నెలల నుంచి 2.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ యొక్క పశువుల్లో ఈ వ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి ముఖ్యంగా పాచురెల్లా మల్టోసిడా అనేటటువంటి ఒక బైపోలార్ బ్యాక్టీరియల్ ఆర్గానిజం వలన ఈ వ్యాధి అనేది ఈ యొక్క గేదె పశువుల్లో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకటం వలన శ్వాస సంబంధమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతు భాగం అంతా కూడా వాపు కనిపిస్తుంది కాబట్టి దీన్ని గొంతు వాపు వ్యాధి అంటారు. ఆ వాపుపై మనము చేయి పెట్టినట్లయితే ఈ యొక్క విపరీతమైనటువంటి నొప్పి కలుగుతుంది. నొప్పి తగ్గిన తర్వాత ఆ వాపు గట్టిపడడం అనేది మనము గమనించవచ్చు. పశువులు శ్వాస పీల్చుకోవడము కష్టంగా ఉండి చనిపోయేటటువంటి ప్రమాదము ఉంది. ఈ గొంతువాపు వ్యాధి సోకినటువంటి పశువులు తినేటటువంటి గడ్డిని కానీ, తాగేటటువంటి నీటిని కానీ, తినేటటువంటి దానాన్ని కానీ వేరే పశువులు తిన్నట్లయితే ఈ వ్యాధి సంభవించే ప్రమాదం ఉంది. అందువలన ఈ యొక్క వ్యాధి సోకినటువంటి పశువుల్ని వెంటనే గమనించి ఎక్కువ ఉష్ణోగ్రత 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి జ్వరం వచ్చిన వెంటనే పశువుల్ని ఆరోగ్యకరమైనటువంటి మంద నుంచి వేరు చేసి వాటికి వైద్యం జరిపించిన తర్వాత మనము మళ్ళీ 21 రోజుల తర్వాత మనం మందలో కలపాలి. ముఖ్యంగా ఈ వ్యాధి సల్ఫాడిమిడిన్ 33% సొల్యూషన్ కానీ కండకి ఎక్కించినట్లయితే ఈ వ్యాధి తగ్గించవచ్చు. లేదా స్టెప్టోపెన్సిలిన్ వంటి మందులు ఇచ్చి కూడా ఈ వ్యాధి తగ్గించవచ్చు. దాంతోపాటు సపోర్టివ్ థెరపీగా ఒక బి కాంప్లెక్స్ ఇంజెక్షను, అదేవిధంగా నొప్పి తగ్గడానికి ఒక ఎనల్సిక్ ఇంజెక్షన్ కానీ కంటిన్యూస్గా 5 రోజులు కానీ ఇచ్చినట్లయితే ఈ వ్యాధి నుంచి మనం కాపాడుకునవచ్చును. కానీ ఈ వ్యాధి రాకుండా రైతు సోదరులు తొలకరి వర్షాలు పడిన వెంటనే టీకాలు కానీ వేసుకున్నట్లయితే ఈ వ్యాధి బారి నుండి గేదె పశువులను మనము కాపాడుకునవచ్చును. రెండవ వ్యాధి జబ్బవాపు వ్యాధి. ఇది ఎక్కువగా ఆల పశువుల్లో కనిపిస్తుంది. గేదె పశువుల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది. వెనక కాళ్ళు హిప్ రీజియన్ నుంచి మనకు ఈ వ్యాధి సోకినటువంటి పశువుల్లో వాపు కనిపిస్తుంది. పెద్దగా వాపు వస్తుంది. ముఖ్యంగా బలిష్టమైనటువంటివి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వయసులో 2.5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి దూడల్లో ఈ యొక్క వ్యాధి మనము చూడవచ్చు. ఈ యొక్క వ్యాధి సోకినటువంటి పశువుల్లో వెనక భాగము వాపు ఉండి తర్వాత నడవటము చాలా కష్టం ఉంటుంది. తర్వాత కడుపు కూడా పొంగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వాపుపై మనము చెయ్యి వేసి చూసినట్లయితే ఎంపిసిమేటస్ కండిషన్ అంటారు, దాన్ని క్రిప్టేటింగ్ సౌండ్స్ అంటారు. అంటే మనం ఉల్లిపొర కాగితం మీద చెయ్యి వేస్తే ఎటువంటి శబ్దాలు వస్తాయో అటువంటి శబ్దము వస్తుందంటే దీన్ని గ్యాసు మజుల్లో ఎక్యుములేట్ అవ్వడం వలన ఈ యొక్క లక్షణం మనకు కనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలు కనిపించినటువంటి వెంటనే పశువైద్యుని సంప్రదించి పెన్సిలిన్ మందులు వాడుకున్నట్లయితే వ్యాధి బారి నుంచి మనం కాపాడుకునవచ్చును. ఈ వ్యాధి నివారణకు కూడా యొక్క పశుసంవర్ధక శాఖ తొలకరి వర్షాల ముందు టీకాల కార్యక్రమం అనేది గ్రామాల్లో చేపడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ 2 జబ్బులకు కలిపి ఒకే టీకా ఉంటుంది కాబట్టి ఆ టీకాను వేసుకున్నట్లయితే ఈ 2 వ్యాధుల నుంచి మనము పశువుల్ని కాపాడుకునవచ్చును. ఇక మూడవ వ్యాధి గాలికుంటు వ్యాధి. ఈ గాలికుంటు వ్యాధి ముఖ్యంగా ఈ పికార్నా వైరస్ అనేటటువంటి వైరస్ వలన కలిగేటటువంటి వ్యాధి. ఇది చాలా అతి సూక్ష్మమైనటువంటి వైరస్. ఇది గాలిలో 120 కిలోమీటర్ల వేగంతో వ్యాప్తి చెందుతుంది. అంటే ఒక ఊరిలో ఒక పశువుకు వచ్చిన క్షణాల్లో వేరే పశువుకి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి
దీన్ని కంటేజియస్ డిసీజ్ అంటారు. ఈ వ్యాధి రావటం వలన మరణాలు సంభవించవు, కానీ పశువుల్లో ఉత్పాదక శక్తి అనేది గణనీయంగా తగ్గిపోతుంది. చిన్న దూడలకు వచ్చినట్లయితే అవి చనిపోయే ప్రమాదము ఉంది. గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, మేత ద్వారా కానీ ఈ యొక్క వ్యాధి ఒక పశువు నుంచి ఇంకో పశువుకి సోకుతుంది. ఈ యొక్క వ్యాధి లక్షణం ఏంటంటే మొదట తీవ్రమైనటువంటి జ్వరం ఉంటుంది, తర్వాత నోటి నుంచి సొంగ కారుతూనే ఉంటుంది, తర్వాత నోట్లో పుండ్లు ఏర్పడడం అనేది జరుగుతుంది, తర్వాత డెక్కల మధ్యన పుండ్లు ఏర్పడడం అనేది జరుగుతుంది. అంటే పశువులు నడవడానికి కష్టంగా ఉంటుంది, తినడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే మనం గాలికుంటు వ్యాధిగా పరిగణించి వెంటనే పశు వైద్యుని సంప్రదించి ఈ వ్యాధి ఫర్దర్ స్ప్రెడ్ అవ్వకుండా మనము చక్కగా వైద్యము చేపట్టాలి. ఆరోగ్యకరమైనటువంటి మంద నుంచి ఈ యొక్క పశువును వేరు చేసి చికిత్స చేసుకున్నట్లయితే ఈ వ్యాధి తగ్గుతుంది. ముఖ్యంగా నోట్లోన అంటే నాలుగు పైన, పెదవుల పైన ఈ పుళ్ళు ఏర్పడడం వలన మనం అటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు మనం దీనికి దానా కానీ, పచ్చగడ్డి కానీ, ఎండుగడ్డి కానీ వేయకుండా బెల్లంతో కలిపినటువంటి నూకల జావ కొన్ని రోజులు త్రాగించాలి. అదేవిధంగా నాలుగుపై ఈ బోరోగ్లిజరిన్ పేస్ట్ వంటివి మనము పూచినట్లయితే వాటికి నొప్పి ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. అందువలన ఈ యొక్క వ్యాధి సోకినటువంటి పశువులకు సరైనటువంటి వైద్య చికిత్స చేసిన తర్వాత మళ్ళీ 21 రోజుల తర్వాత మనము మందులో కలపాలి. ఈ వ్యాధి కూడా రాకుండా ప్రభుత్వము టీకాలు ఇస్తుంది. ఇవి కూడా సంవత్సరానికి 2 సార్లు 6 నెలలకు ఒకసారి ఈ గాలికుంటు వ్యాధి టీకాలు వేసుకున్నట్లయితే పాడి పశువుల్ని ఈ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు.